హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇగో నిన్న సాయంత్రం అయితే మా పెద్దమ్మ వాళ్ళు మడుగులో చేపలు అయితే పడతారనమాట. నేను ఇంటికి పోయే సమయంలో అయితే చూసి అయితే ఇక్కడికైతే వచ్చేసాను. చూడొచ్చు, ఇక మనం వచ్చారుగా వీళ్ళైతే బకెట్ సగం చేపలు అయితే పట్టారనమాట. ఆ చేపలని అయితే మీకైతే చూపెడతా. ఇక నేను కూడా చేపలు పట్టడానికి అయితే వచ్చాను అనమాట. చూడొచ్చు, ఇక దీని కిందకి అయితే చేపలు అయితే పోయినాయి. ఇక దానికోసం అనే ఈ కట్టెలు అయితే తీసి అయితే దాని కింద చేపలు పడదామని అయితే చూస్తాను అనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక కట్టెలు అయితే తీస్తున్నా. ఇక తీసి అయితే పడతాను అనమాట. ఇక చేపలు అయితే మీకైతే చూపెడతా ఫ్రెండ్స్, వీళ్ళు ఎన్ని చేపలు పట్టారు అనేది. ఇక మడుగునైతే ఒక 3 మడుగులాగా డివైడ్ చేసి అయితే పట్టిల్లు అనమాట. ఇది ఎలా పట్టారో అయితే మీకైతే క్లియర్గా అయితే చూపెడతాను అనమాట ఇప్పుడు ఈ వీడియోలో. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక మనకైతే జల్ల దొరికింది అనమాట. బకెట్లో వేయడానికి అయితే పోతాను. అదైతే ఇలా చాపితే మాత్రం లంచ్ అయితే పోతుంది, అందుకే చాపడం లేదు చెయ్యి. చూడొచ్చు ఎన్ని చేపలు ఉన్నాయి ఇలా, ఇంకా చిన్న చేపలు అన్నీ తినేటి అనమాట. తినే చేపలు ఇవన్నీ. ఇక లాస్ట్కి అయితే వీటిని కూడా ఏరుతాం. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇన్ని చేపలు అయితే పట్టారనమాట. ఇక మనం అయితే లోపల గట్టిగా చేయి పెడుతున్నాం, ఎందుకంటే లోపల జల్లలు అయితే ఉన్నాయి అనమాట. ఇక కుడితే అయితే లోపల గట్టిగా చేయి అయితే పెట్టడం లేదు. చూడొచ్చు, ఇందులో అయితే జల్లలు, మొట్టలు, పొరకలు, ఇంకా జిమ్మలు అయితే ఉన్నాయన్నమాట. చూడొచ్చు, ఫస్ట్ నేను రాగానే అయితే గుమ్మడి బావ చేపలు అయితే పట్టానమాట. అయితే ఇదే ఫస్ట్ టైం ఈ వాగులో, ఈ కుంటలో చూడడం. వాటిని అయితే వీడియో తీయలేదు ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు, చూపెడతా వాటిని కూడా. చూడొచ్చు, ఈ జిమ్మల్ని కూడా ఏరుతాం అనమాట. అవి కూడా ఎండబెట్టి తింటే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ లాస్ట్కి అయితే ఒక చేపలు మాత్రం అయితే అసలే దొరకవు ఫ్రెండ్స్, అది బురద మొట్టలు అనమాట. అవి అయితే అసలే దొరకవు, ఇలాంటి బురదలో దాచుకొని అయితే ఉంటాయి. లాస్ట్కి దొరికే చేపలు అయితే అవి. వాటికన్నా ముందు అయితే జల్లలు దొరుకుతాయి అనమాట. వాటికి కొంచెం ఎక్కువ పవర్ ఉంటుంది, అందుకే నీళ్ళలో ఎక్కువసేపు అయితే ఉంటాయి అన్నమాట. అడుగులో ఉంటాయి. బురద మొట్టల కోసం అయితే ఇప్పుడు నేను అది వెతుకుతున్నాను. ఇలా గలబెట్టాలి ఫ్రెండ్స్ నీళ్ళని. లాస్ట్కి అయితే చేపలు లోపల అయితే బయటికి తేలుతాయి అన్నమాట, సుక్కిపోయి. చూడండి ఫ్రెండ్స్, ఇక నాకైతే ఒక చేప అయితే దొరికింది. చూడొచ్చు, బురద మొట్ట. ఇంకొకటి అయితే కాలు కింద అయితే పడ్డది ఫ్రెండ్స్, అది మీకైతే చూపెడతా ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి పెద్ద మడుగులను అయితే ఇలా డివైడ్ చేసి పట్టడం వల్ల అయితే ఈజీగా పట్టొచ్చు అనమాట. ఇక మొత్తం ఒక లోపలికి ఉంది కాబట్టి ఇలా డివైడ్ చేసి అయితే పడతాం చేపలు. చూడొచ్చు మీరు, మధ్యలో అయితే కట్టేసి అయితే ఇలా గుప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ పైన ఉన్న మడుగులు అయితే గుప్పలే. ఇంకా అందులో నీళ్ళైతే ఇందులో పోసాం అనమాట. ఈ నీళ్ళని అందులో పోసి అయితే పట్టేసాం. చూడొచ్చు, ఇక లాస్ట్కి అయితే అలా నీళ్ళు తీస్తే కిందికి వస్తాయి, ఇళ్ళకి వస్తాయి అనమాట. ఇక అప్పుడు అందులో పడతాం చేపలు పై దాంట్లో. చేపలు పట్టేటప్పుడు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, ఇంకా గాలాలతో పట్టడం అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట.
నీకైతే మేము మొత్తం ఎన్ని చేపలు పట్టామైతే క్లియర్గా అయితే చూపెడతా ఫ్రెండ్స్. ఇక్కడైతే తీయలేకపోతున్నా, ఎందుకంటే చూడొచ్చు మీరు మొత్తం నీళ్ళే ఉన్నాయి అనమాట. అక్కడికి రాలేకపోతున్నాం వీడియో తీయడానికి. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు, చేపలు అయితే బాగా ఉన్నాయి అనమాట ఇలా ఇందులో. ఇక మొత్తం అయితే మేమైతే కొన్ని చేపలు అయితే పట్టినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకైతే గుమ్మడి బొమ్మ చేప అయితే చూపుతున్నాను. అవే నా ఫేవరెట్ చేపలు. ఇవి అంత సామాన్యంగా బురదలో అయితే దొరకవు ఫ్రెండ్స్. వీటికి పైన ముళ్ళులు కూడా ఉంటాయి అన్నమాట. చూడొచ్చు మీరు ఎలా ఉందో, సేమ్ పాము లెక్కనే ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అయితే ఈ సంవత్సరమే అనమాట. ఇంతకుముందు అయితే ఎప్పుడు ఇలా మా సైడ్ అయితే ఎక్కువ చేపలు ఈ సామాన్యంగా. ఇప్పుడు అంతరించిపోతున్నాయి, అందుకే ఎక్కడం లేదు. అంతకుముందు మా నాన్నమ్మ కాలంలో అయితే ఇవి బాగా ఉండేట, ఇప్పుడైతే లేవు ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక మా పెద్దమ్మ అయితే చూడొచ్చు ఇక చేపలు అయితే వేస్తుంది అనమాట, పాలు పంచుతుంది. మనమైతే లాస్ట్కి పోయినాం, అయినా ముగ్గురికి సమానంగా పంచుతుంది. ఫ్రెండ్స్ ఇక బకెట్లో అయితే కానీ పెద్ద చేపలు అయితే తీసినాం అనమాట. ఒక చిన్న బిందెలు అయితే జల్లలు అయితే తీసినాం. తీసుకొని చూడండి ఫ్రెండ్స్, ఆ చేప ఎలా ఉందో, పాము లెక్కనే ఉంది అనమాట. గజ్జిమ్మలి అరే మొట్టలు కూడా బాగానే దొరికాయి ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. ఇంకా పరకలు, పెద్ద పరకలు, గండి పరకలు అంటారు మా సైడ్ అయితే. గండి పరకలు అప్పుడే వచ్చాను చూడొచ్చు. ఇవైతే జల్లలు. చూడండి ఫ్రెండ్స్, మా కోడి పిల్ల ఎంత స్పీడ్గా జల్లు తీసుకుని పోయిందో. అది తినేది కాదు, ఏం కాదు. చూడొచ్చు, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసుకుని పోయింది అనమాట. ఇక లాస్ట్కి అయితే వీటిని కూర వండి అయితే మనమైతే కొన్ని చేపలు అయితే నింపుకొని స్ప్రైట్ తెచ్చుకొని అయితే తిన్నాం అనమాట. చాలా టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్, చాలా నచ్చింది నాకైతే. చూడొచ్చు, ఈ చేపలు బాగుంటాయి జిమ్మలైనా కానీ వీటికి పొట్ట పెగులు అయితే తీయాలి ఫ్రెండ్స్, తీస్తేనే బాగుంటాయి అన్నమాట ఫ్రై చేస్తే. స్ప్రైట్ తాగాను లాస్ట్కి.